love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం శ్రీమాత్రే నమః. మనకి హిందూ పురాణాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పాత్రలు మనకు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా మనం చాలా తక్కువగా విని ఉంటాం. అంటే ఈ రామాయణ మహాభారతాల్లో ప్రముఖంగా విన్నటువంటివి కొన్ని అయితే, పురాణాల్లో అనేకములైనటువంటి విశేషంతో కూడినటువంటి పాత్రలు మనకి కనువిందు చేస్తాయి. అటువంటి వాటిలో ఈరోజు మనం జరత్కారుడు అనేటువంటి ఒక పాత్రను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ప్రార్థన. వ్యాసం వసిష్ఠాప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. జరత్కారుడు హిందూ పురాణాలలో ప్రస్తావించబడ్డ ప్రకారము ఒక గొప్ప మహర్షి, ముని. ఈయన ప్రస్తావన మహాభారతము, దేవీ భాగవత పురాణము, బ్రహ్మ వైవర్త పురాణాలలో ఆస్తికుని ప్రస్తావన వచ్చేప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే నాగజాతిని సమస్తాన్ని జనమేజయుడు చేసేటువంటి సర్పయాగం నుండి కాపాడినది ఎవరైనా ఉన్నాడంటే అది ఆస్తికుడే. ఆ ఆస్తికుని తండ్రి ఎవరైనా అంటే జరత్కారుడు. ఇటువంటి ఆస్తికుని కథ మహాభారతంలోని ఆది పర్వంలో వివరించబడి ఉంది వ్యాస భగవాను నుంచే. జరత్కారుడు నాగదేవత అయినటువంటి మానస, ఆమె ఎవరయ్యా? వాసుకి చెల్లెలు అయినటువంటి జరత్కారి భర్త. జరత్కారుడు యాయవరపు అనగా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని జీవించే బ్రాహ్మణులను యాయవరులు అంటారు. ఆ బ్రాహ్మణ వంశములో పుట్టిన ఏకైక వారసుడు. జరత్కారుని పేరుకు అర్థము జర అంటే వినియోగము, అంటే ఖర్చు అయిపోయేది. కారు అంటే ఈ బారీకాయము. ఈ ముని తన బారీకాయాన్ని కఠినమైనటువంటి తపస్సులతో శుష్కింపజేసుకున్నాడు. కాబట్టి ఈయనకు జరత్కారుడు అన్న పేరు సార్థకమైంది. ఈయన మంచి తపోనిష్ఠుడు. కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ సంసార బంధాలు ఏమీ లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నాడు. వివాహము, సంసారము, సంతానము ఇవన్నీ జీవుడిని సుడిగుండాలలో పడవేసేవే తప్ప కైవల్యానికి అక్కరకు రాలేవు అని జరత్కారునికి దృఢమైనటువంటి నమ్మకం. అందుచేతనే బ్రహ్మచర్యాన్నే ఎన్నుకున్నాడు ఈయన. ఆ విధంగా తపస్సు, వేదాధ్యయనము తప్ప వేరే దృష్టి లేకుండా జీవించేవాడు జరత్కారుడు. ఒకనాడు జరత్కారుడు అడవిలో సంచరిస్తూ ఉంటే అతనికి కొన్ని గొంతుకలు వినిపించాయి. అసలు ఈ గొంతుకలు ఎవరివా అని చూస్తే దగ్గరలో ఉన్నటువంటి చిన్న సరస్సు మొదట్లో ఏపుగా పెరిగినటువంటి గడ్డి మొక్కను పట్టుకొని కొందరు మునీశ్వరులు తలక్రిందులుగా వేలాడుతున్నారట. ఇది చూసిన జరత్కారునికి ఈ మునీశ్వరులు కొత్త రకమైనటువంటి తపో ప్రక్రియలో ఉన్నారనుకొని వారిని సమీపించి, ఈ తపో ప్రక్రియ బాగుంది, ఈ తపో ప్రక్రియ విధానాన్ని నాకు వివరిస్తే నేను కూడా ఆచరిస్తాను అని వారికి విన్నవించుకున్నాడు. అదే సమయంలో ఒక ఎలుక ఆ గడ్డి యొక్క వేళ్లను ఒక్కొక్కటిగా కొరుక్కుంటున్నది. ఒకే ఒక వేరు మిగిలింది. దానిని కూడా ఎలుక కొరికేస్తే వేలాడుతున్నటువంటి మునీశ్వరులందరూ కూడా సరస్సులో పడి
అధోలోకాలకు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ జరత్కారుడు అది ఒక రకమైనటువంటి తపో విధానమును భావించాడు. అప్పుడు చిక్కి శల్యమైన మునీశ్వరుడు ఓపిక తెచ్చుకొని, నాయనా, మేము యాయావార బ్రాహ్మణులము, సంచారులము. మా వంశములో ఇక వంశాభివృద్ధి లేకపోవుటచే మాకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవని సూచిస్తూ యమధర్మరాజు ఎలుక రూపంలో మేము ఇంతకు మునుపు సంపాదించుకున్న పుణ్యాలను అంతా కూడా సమస్తాన్ని కొరికేస్తున్నాడు. దీని అంతటికీ కారణాలు మా కుటుంబంలో జన్మించినటువంటి జరత్కారుడనే దౌర్భాగ్యుడు. వాడు వంశహితమే పూర్వీకులకు ఉత్తమ లోకాల ప్రాప్తి వంటి విషయాలపై శ్రద్ధ పెట్టకుండా ఎంతసేపు తపస్సు, బ్రహ్మచర్యము, వేదాధ్యయనము అంటూ మాకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టాడు. నాయన, నీకు ఎక్కడైనా దౌర్భాగ్యుడు కనిపిస్తే మా దుస్థితి వాడికి వివరించి ఇకడైనా వివాహం చేసుకొని మమ్మల్ని ఉద్ధరించమని చెప్పు. సంసారము తరించడానికి ఒక దివ్య మార్గము. వేదాలు చదువుకున్న మూర్ఖుడికి ఈ విషయము తెలియకపోవడం మా దౌర్భాగ్యం. అటువంటిది వారి వల్ల వంశనాశనము, ధర్మనాశనము జరుగుతుంది అని వారి బాధను వారు వెళ్ళగెక్కారు. వారి బాధలకు తానే కారణమని తెలుసుకున్న జరత్కారుడు, అయ్యా, నేనే జరత్కారుడిని అని పరిచయం చేసుకొని తన తప్పులను ఒప్పుకొని అతి త్వరలో వివాహం చేసుకొని సంతతిని కని వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తి అయ్యేటట్టు చూస్తారని త్రికరణ శుద్ధిగా చెబుతాడు. కానీ తాను వివాహం చేసుకోబోయే కన్య పేరు కూడా జరత్కారి అని ఉండాలనేది షరతు చెప్తాడు. ఈ షరతు విన్న పితృపితామహులు మా అదృష్టం ఎలా ఉన్నదో అని నిట్టూర్పు విడిచి మంచి జరగాలని కోరుకుంటారు. జరత్కారుడు అక్కడి నుంచి బయలుదేరి, నాకెవరైనా నా పేరున్న పిల్లని ఇచ్చి వివాహము చేస్తారా? నా వివాహం నా పితృపితామహులను తరింపజేయడానికే, సుఖ సంసారానికి కాదు అని అరుచుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని విన్నటువంటి నాగకుమారులు ఈ వార్తను వాసుకి చేరవేస్తారు. పరమానందభరితుడైన వాసుకి సత్వమే జరత్కారుని దగ్గరికి వెళ్ళి వాసుకి తన సోదరి పేరు జరత్కారి అని జరత్కారుడికి తెలియజేసి ఆమెను స్వీకరించమని ప్రార్థిస్తాడు. ఇద్దరి పేర్లు ఒకటే అని తెలుసుకున్నాక ఇక జరత్కారుడు వివాహానికి ఎట్టకేలకు అంగీకరించాడయ్యా. కానీ ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే, తనకు అయిష్టమైన పని గనుక తన భార్య చేస్తే మరుక్షణమే భార్యను వదిలివేస్తాను అని చెప్పి వాసుకి సోదరి జరత్కారిని భార్యగా స్వీకరిస్తాడు. భర్త షరతు బాధాకరమైన తన బ్రతుకు భర్త అధీనము చేసుకొని జరత్కారి భర్తకు అన్ని విధాల పరిచర్యలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. ఒకనాడు జరత్కారుడు భార్య ఒడిలో తలపెట్టుకొని మధ్యాహ్న భోజనానంతరం నిద్రిస్తూ ఉండగా సాయం సంధ్య విధులను నిర్వర్తించే సమయము ఆసన్నమైనది. మరి నిద్రిస్తున్న భర్తను లేపాలా వద్దా అన్న మీమాంసలో చాలాసేపు ఆలోచించి వేళ మించిపోతుంది కాబట్టి భర్తను లేపి సాయం సంధ్యకు వేళ అవుతుంది అని చెప్పింది. మరి నిద్రలేచిన జరత్కారుడు కోపోద్రిక్తుడై, చనువిచ్చాను కదా అని నెత్తికెక్కుతున్నావు, ఆడదాని చేత ధర్మపన్నాలు చెప్పించుకునే స్థితిలో ఈ జరత్కారుడు లేడు. నా మాట తప్పినందులకు గాను నేను అన్న మాట ప్రకారము ఈ క్షణమే నిన్ను వదిలివేస్తున్నాను. ఇంకా నీ సోదరుని దగ్గరికి పో అని లేచాడు. జరత్కారి భర్తను కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడింది. అయినా ఫలితం లేకపోయింది.
జరత్కారుడు భార్యతో, ఇదంతా దైవేచ్ఛ, ధర్మము కోసము బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టానే తప్ప శారీరక సుఖము కోసం మాత్రం కాదు. నేను ఒక మాట అంటే ఆచరించడమే నా లక్ష్యం. నీ అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు సూర్యుని వలె వెలుగొందేటువంటి కుమారుడు, ఉభయ వంశాలను ఉద్ధరించేవాడు నీ కడుపులో పెరుగుతున్నాడు కనుక నీవు పుట్టింటికి వెళ్ళు అని చెప్పగా జరత్కారి అన్న వాసుకి దగ్గరకు వచ్చి జరిగిన విషయమంతా పూసగొచ్చినట్టు చెప్పింది. వాసుకి నాగవంశోద్ధారణ జరగబోతున్నందుకు సంతోషించి చెల్లెలిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు. నెలలు నిండింది. ఒకనొక శుభముహూర్తంలో జరత్కారికి పుత్రోదయమైంది. ఆ పుత్రునికి ఆస్తికుడు అని నామకరణం చేశారు. ఎందుకంటే భర్త వెళ్ళిపోయే సమయంలో జరత్కారి నా గర్భములో అనగానే జరత్కారుడు ఆస్తి అన్నాడు. ఆ మాట నిజము చేస్తూ జన్మించినవాడు కాబట్టి ఆస్తికుడు అని నామకరణం చేశారు. ఈ ఆస్తికుడే పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు చేసేటువంటి సర్పయాగాన్ని ఆపి నాగజాతిని కాపాడినటువంటి ఘనతను పొందాడు. జరత్కారి మానస పేరుతో సర్పాలకు ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు సర్పయాగాన్ని ఆస్తికుడు ఎలా ఆపాడో తెలుసా? జరత్కారుడు అనే మహాముని ఉండేవాడు. అతడు మహాతపశక్తి సంపన్నుడు, మహాజ్ఞాని, బ్రహ్మచారి. జరత్కారుడు దేశ సంచారం చేస్తూ పర్వత శిఖరాన ఉన్న ఓ వృక్షశాఖను వేలాడుతూ సద్గతులు లేక అలమటిస్తున్నటువంటి తన పితరులను చూసి వారి బాధను అర్థము చేసుకొని వారికి సద్గతులు కలిగించాలని తలచి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని కన్యాన్వేషణ చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాడు. అయితే వార్ధక్య స్థితిలో ఉన్న జరత్కారునకు మరి కన్యాదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా జరత్కారుడు తన పేరు లాంటి పేరు ఉన్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నవాడు గనక ఇది ఒక కారణం జరత్కారుడికి వివాహం కాకపోవడానికి. అందుచేత జరత్కారుడు బాధాతప్త హృదయుడై ఈ అరణ్యము మధ్యలోకి వెళ్ళి ఈ చరాచర ప్రాణులు నా బాధను అర్థం చేసుకొనుగాక, నా పితరుల హితం కోరి సంతానపు కాంక్షతో వివాహం చేసుకోవాలని ప్రయత్నించి విఫలుడనయ్యాను. దయచేసి నా మనోభీష్టానికి తగినటువంటి కన్యామణిని భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను అని బిగ్గరగా రోధించాట. జరత్కారుని సమీపంలో ఉన్న కొందరు నాగులు అతని ఆవేదన విని ఆ విషయాన్ని తమ సోదరుడు ప్రభు అయినటువంటి వాసుకి నివేదించారు. వాసుకి జరత్కారుని శక్తి సామర్థ్యాలు అతని నియమాలని తెలుసు. వెంటనే తన సోదరి అయినటువంటి జరత్కారును నవవధువుగా అలంకరించి జరత్కారుని దగ్గరకు తీసుకువెళ్ళి వివాహం చేసుకోమని అభ్యర్థించాడు. అయితే ఆయన అన్నాడు, నాగరాజా, వివాహానంతరం కూడా నీ సోదరి పోషణాభారం నీవే భరించాలి. నాకు ఇష్టం లేని పని ఈమె ఎప్పుడూ చెయ్యకూడదు. అలా గనక చేసినట్లయితే మరుక్షణం నేను ఈమెను విడిచి వెళ్ళిపోతాను అన్నాడు. సరే, వాసుకి ఈ షరతులకు అంగీకరించాడు. జరత్కారునకు జరత్కారితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మహర్షులందరూ నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగకన్య జరత్కారు శవానన్యాయంతో మెలుగుతూ భర్తకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ పతివ్రత నియమంతో ఆయన్ని సేవిస్తూ కాలం గడుపుతూ ఉంది. మరి కాలచక్రం ఒక రకంగా ఉంటుందా? ఉంటుంది కదా. కాలచక్ర నియమానుసారం ఋతుస్నాత అయినటువంటి భార్య గర్భవతి కావడం కూడా అంతే సహజం. జరత్కారుని సేవలో ఈ జరత్కారువు గర్భవతి అయింది. ప్రజ్వలితాగ్ని సమతేజుడు,
తపస్సంపన్నుడు అయినటువంటి శిశువు ఆమె యొక్క గర్భంలో దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో జరత్కారుడు గర్భవతి అయినటువంటి తన భార్య ఒడిలో తల వంచుకొని నిద్రిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్త్రాద్రికి చేరుతున్నాడు. మరి సంధ్యా సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వకుండా నిద్రించటం ధర్మం కాదని తన భర్తకు ధర్మలోపం జరుగుతుందేమో అని ఆమె చాలా భయపడింది. తమ వివాహ నియమాలు ఆమెకి ఇంకా గుర్తున్నాయి. కానీ భర్తకు నిద్రాభంగం చేస్తే తనను వదిలిపోతాడు, లేపకపోతే ధర్మభంగం జరుగుతుంది. ఆమె బాగా ఆలోచించింది. ఎటు పోయినా ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి. ఇది ఆమె పరిస్థితి. ధర్మలోపం జరగకూడదు. చూడండి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అని నిర్ణయించుకొని తన భర్తను మేల్కొల్పింది. మరి కర్తవ్యాన్ని నివేదించింది. భార్య చేసినటువంటి పనికి జరత్కారుడు కోపోద్రిక్తుడవటం, నాగకన్య నియమాన్ని ఉల్లంఘించి నన్ను అవమానించావు, మాట నిలుపుకోలేని నీతో నేను జీవనయాత్ర సాగించలేను, ఈ క్షణమే నిన్ను పరిత్యజిస్తున్నాను అని భర్త పలుకుతూ ఉంటే ఆమె జరత్కారి వణికిపోయింది. కన్నీళ్లతో భర్త వంక చూస్తూ, స్వామి, ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసిన పని కాదు, ధర్మలోపం మీ వలన జరగకూడదని ఇలా సాహసించాను అని పలికింది. దానికి ఆయన, సాధ్వి, కారణం ఏదైనా కావచ్చు, నేను విధించిన షరతును ఉల్లంఘించావు కనుక మనకి ఎడబాటు తప్పదు అన్నాడు జరత్కారుడు. స్వామి, నా సోదరుడైనటువంటి వాసుకి నన్ను మీకిచ్చి వివాహం చేసిన సమయంలో, సోదరి, మాతృశాపానికి గురైన మన నాగవంశం నీ సంతానం వల్లనే ఉద్ధరింపబడాలి అన్నాడు. మీ అనుగ్రహం వల్ల నేను గర్భవతినయ్యాను. ఈ సమయంలో మీరు నన్ను వదిలిపెడతాననడం ధర్మమా అని అర్థించింది. జరత్కారు ఆ సాధ్వి మాట తప్పి, నేను చరించలేను, బాధపడకు, నీ గర్భంలో పెరుగుతున్నటువంటి బాలుడు అగ్ని సమతేజుడు, వేదాంగ పారంగుడవుతాడు, మహాతపశ్శాలి, వాని వల్లనే నీ నాగవంశమంతా ఉద్ధరింపబడుతుంది అని భార్యను ఓదార్చి జరత్కారుడు తపోభూమికి వెళ్ళిపోయాడు. జరత్కారువు తన సోదరుడైనటువంటి వాసుకి ఇంటికి చేరుకుంది. 9 మాసాలు నిండిన తరువాత ఒక చక్కటి బాలుని ప్రసవించింది. మేనమామ కదా వాసుకి, అందువల్ల ఆ ఇంటిలోనే ఆ బాలుడు దినదినాభివృద్ధిగా పెరుగుతున్నాడు. ఋషులతో సంప్రదించి ఆ బాలునికు ఆస్తికుడు అని నామకరణం చేశాడు వాసుకి. సుమారు 5 ఏళ్ల వయసు ఉండి ఆస్తికునికి ఉపనయనం చేశారు. ఉపనయనం అయిపోయింది. భృగువంశ శ్రేష్ఠుడైనటువంటి చ్యవన మహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపించాడు వాసుకి ఆస్తికుని. అసలు అతి తక్కువ కాలంలోనే ఆస్తికుడు సకల విద్యాపారంగుతుడయ్యాడు. ఆ రోజుల్లో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నటువంటి జనమేజయుడు తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తు మరణానికి కారణమైనటువంటి నాగవంశాన్ని, అంటే సర్పకులాన్ని మొత్తం అంతం చేయాలని సర్పయాగం చేస్తున్నాడు. ఋత్విక్కుల వేదమంత్రాలకు బద్ధులైనటువంటి అనేక జాతులైనటువంటి సర్పాలు యాగగుండంలో పడి భస్మమవుతున్నాయి. శాపానికి భయపడ్డాడు తక్షకుడు. వెంటనే వెళ్ళి దేవేంద్రుని శరణు కోరాడు. మరి ఇంద్రుడు తక్షకునకు అభయం ఇచ్చాడు. అప్పుడు వాసుకి ఆస్తికుని పిలిపించి, నాయన, జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగానికి మన సర్పజాతి యావత్తూ మూల్యం చెల్లించుకోవటం జరుగుతుంది. ఈ వంశం నాశనం కాకుండా నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి అని అర్థించాడు. ఆస్తికుడు స్థిర సంకల్పచిత్తుడై జనమేజయుడు చేస్తున్న యాగభూమికి వచ్చి
తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు. ఆ అపర వామనుడిలా వచ్చిన ఆస్తికుడి పాండిత్యానికి సంతసించిన జనమేజయుడు ఏమన్నాడు? నాయనా, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. మహారాజా, పితృభక్తితో ఇంతవరకు నీవు చేసిన సర్ప హవనం చాలు. ఇక ఈ సర్పయాగాన్ని ఇక్కడతో ఆపేయాలి. ఇదే నా కోరిక అన్నాడు ఆస్తికుడు. మరి సత్యసంధుడైనటువంటి జనమేజయుడు సర్పయాగాన్ని సగంలో ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపక తప్పలేదు. ఆస్తికుని కారణంగా సర్పవంశము నిర్వంశం కాకుండా నిలిచింది. తమ జాతి అంతరించిపోకుండా కాపాడినటువంటి ఆస్తికునికి సర్పజాతి మొత్తం దాసోహమైంది. ఆస్తికుడు సర్పజాతికి ఆరాధ్య దేవుడయ్యాడు. సూర్యుడు కూడా ఎవరి అనుమతి లేకపోతే ఉదయించాడో అస్తమించాడో ఆ మహర్షి జరత్కారుడు. ఆయన తపోశక్తి, సాధనా విధానాలు, అనితర సాధ్యాలు శరీరాన్ని తపస్సు చేత కృషింపజేసుకున్న కారణం చేత ఆయనను జరత్కారుడు అని పిలుస్తారు. కేవలం ఎముకలు, నరాలు మాత్రమే ఉండే మహర్షి నిరంతరం భూప్రదక్షిణ చేస్తూ సూర్యాస్తమయం నాటికి ఏ గ్రామం చేరితే అక్కడ ఆగి ఉదయాన్నే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టేవాడు. అలా పరివ్రాజక జీవితాన్ని అనుసరిస్తూ ఒకరోజు విచిత్రమైనటువంటి వ్యక్తులను చూశాడు. అంతులేని లోతైన గొయ్యి ఒక చెట్టు ప్రక్కన ఉంది. ఆ చెట్టు నుంచి బలమైన వేరు గొయ్యికి అడ్డంగా ఉంది. ఆ వేరుకు తల క్రిందులుగా గొయ్యిలోకి వేలాడుతూ కొందరు తపస్సు చేసుకుంటూ కనిపించారు. ఇదే వింత అనుకుంటే ఆ వేరును ఒక ఎలుక కొరికేస్తూ ఉండడం మరో వింత. ఇప్పటికే చాలా వరకు వేరును ఎలుక కొరికేసింది. మరికొంత భాగం కొరికేస్తే త్వరలో వారంతా అంతు కనిపించిన గొయ్యిలో పడిపోతారని తెలిసింది. ఆ భయంకరమైన చీకటిగా ఉంది అక్కడ. జరత్కారుడు మహదాశ్చర్యంతో అది ఏ విధమైన తపస్సో తెలుసుకోవాలని వారిని, మీరెవరు, ఈ మహాప్రమాదమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి వారు సమాధానంగా, మేమంతా పితృదేవతలం, మా వంశంలో ఒకడు పెళ్లి పిటాకులు లేకుండా దేశదమ్మరిగా తిరుగుతున్నాడు, వాడు సంతానం లేకుండా చనిపోతే మేమంతా ఈ తామస నరకంలో పడి నాశనమైపోతాము. ఈ చీకటి ఏం తెలుసా? నరకానికి ప్రతీక. ఆ చెట్టు వేరు మా వంశంలోని పనికిమాలిన వాడి యొక్క ఆయుష్. దాన్ని కొరుకుతున్నవాడు ఎలుక ఎవరు? యమధర్మరాజు అని చెప్పాడు. అది విని కతుక్కుమన్నటువంటి మహర్షి, వివాహం, సంతానం లేకుండా ఉన్న ఆ వ్యక్తి పేరు ఏమిటి అని అడిగాడు. దానికి వారు, ఉన్నాడులే, మా వంశంలో ఒక పనికి మాలినవాడు, జరత్కారుడు అనే పేరుతో అని అన్నారు. వారి సమాధానం విని మిక్కిలి దుఃఖపడి జరత్కారుడు, పితృదేవతల్లారా, మీ దుర్గతిని పోగొట్టాలంటే నేనేం చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు వాళ్ళు, నాయనా, నువ్వు జరత్కారుడని మాకు తెలుసు. నీవు ప్రాపంచిక వైరాగ్యం వల్ల చేస్తున్న మహాతపస్సు మాకు తెలుసు. నీవు ఈ ప్రాపంచిక వైరాగ్యంని కొంతకాలం వదిలిపెట్టి మా కోసం నీవు పితృరుణం తీర్చుకోవాలి. అది తీర్చుకోలేదు. పెళ్లి చేసుకొని పిల్లలను కనకపోతే మేము తిలోదకాలు లేకుండా శాశ్వత నరకంలో పడిపోతాం. అందుకనే మన భారతీయ సంస్కృతిలో వివాహానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు, సంతానానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే పుత్రుడే పుట్టాలంటే అపుత్రస్య గతిర్నాస్తి, పున్నామ నరకాత్రాయతి పుత్ర. ఇన్ని కారణాలు ఇవే. మరి ఈ కాలంలో అది పాటిస్తున్నామలే తర్వాత. కానీ ధర్మశాస్త్రం యొక్క నియమం ఇది. వివాహం ఎందుకు చేసుకోవాలి అనే దానికి వ్యక్తిగతంగా బ్రహ్మచారిగా ఉండి ఎంత ఉన్నతి ఏ రంగంలో సాధించాననేది ప్రధానం కాదు.
జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నువ్వులు నీళ్లు ఇచ్చే మనుమలను ఇవ్వని జన్మ వృథా. అటువంటి వారికి మురిక్కాలువలోని పురుగులకు తేడా లేదు. అందుకనే మీరు గమనించారు లేదో మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ బిగినింగ్లో చెప్పారు కదా, మరలా ఇప్పుడు చెబుతున్నారు. ఏంటంటే బిగినింగ్లో సంక్షిప్తంలో చెప్పాను ఈ ఇన్సిడెంట్. ఇప్పుడు ఒక్కొక్క దానికి వివరణ. ఎందుకని ఆ గొయ్యేమో నరకం, ఆ వేలాడేది వంశవృక్షం, ఆ ఎలుకేమో యమధర్మరాజు, వివాహం ఎందుకు చేసుకోవాలి, ఈ వివరాలన్నీ మరలా ఒకసారి దాన్ని చరివిత చర్వణం అంటారు. అంటే మనం 1-2 సార్లు వింటే అది మన మనసులో అలాగే పాతుకుపోవటం కోసం ఇలా చెప్పడంలో ఉండే ప్రయోగం, అంతేగాని రిపిటీషన్ అనుకోకండి. సరే, సూర్యగతిని కూడా శాసించగలిగే తపో సంపన్నుడైనటువంటి జరత్కారుడికి కూడా పితృరుణ విముక్తి తప్పలేదు. తన విషాగ్నితో తక్షకుడు నా తండ్రిని ఎలాగైతే దగ్ధం చేసి చంపాడో, అలాగే నేను ఆ తక్షకుని వాని మిత్ర బాంధవులతో సహా యాగాగ్ని శిఖలో పడి దహనమైపోయేటట్లుగా చేసి స్వర్గలోకవాసకుడైన నా తండ్రికి ఉదంకునకు ప్రీతి కలిగిస్తాను అని చెప్పి సడలని నిశ్చయానికి వచ్చి కాశీరాజు కుమార్తె అయినటువంటి వపుష్ఠమయ మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగం చేయాలని దీక్ష వహించి శిల్పశాస్త్ర నిపుణులైనటువంటి ఆచార్యులచే నిర్మించబడిన యజ్ఞోపకరణ సామగ్రి అంతా సమృద్ధిగా సమకూర్చబడి ఉన్నటువంటి యాగశాలలో బ్రాహ్మణులతో కూడినటువంటి ఆ జనమేజయ మహారాజు వద్దకు వాస్తు విద్యా నిపుణుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి, రాజా, నీవు అన్నీ శాస్త్ర ప్రకారం అమర్చుకొని చేస్తున్నప్పటికీ ఈ యజ్ఞం చివరిదాకా నడవదు, మధ్యలోనే ఆగిపోతుంది అంటాడు. అంటే భవిష్యవాణి చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పినది విని కూడా చ్యవనకుల విఖ్యాతుడైనటువంటి చండభార్గవుడు హోతగా, పింగళుడు అధ్వర్యునిగా, శార్ంగపు బ్రహ్మగా, కౌచుడు ఉద్గాతగా, వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతాది మహామునులు సదస్యులుగా, యాజ్ఞికులు ఆ యజ్ఞాన్ని మొదలుపెడతారు. అంటే యజ్ఞం కొనసాగే కొలది ఆ యజ్ఞమంత్రాల మహిమ ఏమో కానీ నాగప్రముఖులందరూ భయకంపితులై ఒకరికి ఒకరు పిలుచుకుంటూ వరుసగా వచ్చి ఆ యాగకొండ నుంచి పుడుతున్నటువంటి అగ్నిలో ఆర్తనాదాలు చేస్తూ వచ్చి పడి కాలిపోసాగారు. అలా వచ్చి పడిన వాళ్లలో కోటీశ, మానసాది కుల సంభవులు, పౌరవతాది కౌరవ్య కుల సంభవులు, శంకుకర్ణ, పరాశరాది మణిస్కందారుణ్యాదులైనటువంటి ధృతరాష్ట్రకుల సంభవులు, ఇలా వేలాదిగా నాగజాతి ఉంది. అప్పుడు తక్షకుడు కూడా చాలా భయపడిన వాడై పరిగెత్తుకుని స్వామి రక్షించు రక్షించు వంటి సురగణాధిపుడైనటువంటి దేవేంద్రుని దగ్గరకు వచ్చి చేరుతాడు. ఇంద్రుడు పూర్వం విష్ణుమూర్తి వచనం వల్ల వాసుక్యాది సర్పకుల ముఖ్యులకు సర్పయాగం వల్ల హాని లేకపోవడం అన్నది తెలిసినవాడు కాబట్టి నీకు వచ్చిన భయమేమీ లేదు అని చెప్పి తక్షకుని తన వద్ద ఉండనిస్తాడు. ఇక్కడ వాసుకి తన వంశజులైనటువంటి ఎన్నెన్నో మహాసర్పాలను జయమేజయుడు నిర్వహించే సర్పయాగాగ్నిలో పడి దహించుకుపోవడం చూసి దుఃఖంతో తన చెల్లెలైనటువంటి జరత్కారుని చూసి, ఈ ఉపద్ర నుంచి మాకు స్వస్తి చేకూరాలంటే అది నీ కుమారుడైన ఆస్తికుని వలనే అవుతుంది, అది బ్రహ్మవచనం. ఏలాపుత్రుడు ఈ సంగతి మాకు చెప్పాడు. జరత్కార మహామునికి నిన్నిచ్చి వివాహం చేయడం కూడా ఈ ప్రయోజనాన్ని ఆశించి ఇంకొక నిమిషం సమయం వృధా అయినా మొత్తం సర్పకులమంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆస్తికుడు సత్వరమే జనమేజయ మహారాజుకు వద్దకు వెళ్ళి సర్పయాగాన్ని ఆపేయించేటట్టు చేయాలి అంటాడు. ఆ మాటలు విన్న జరత్కారువు కొడుకును చూసి నీ మేనమామ చెప్పినట్లుగా చేయమంటుంది. దానికి ఆస్తికుడు అలాగే, ఇప్పటి వరకు పడి దగ్ధమైపోయినవే తప్ప మిగతా ఏ కద్రు కుమారుడిని ఆ సర్పయాగాగ్నిలో పడనీయను, ఇప్పుడే ఆ సర్పయాగాన్ని ఆపేస్తానని చెప్పి వాసుక్యాది ప్రముఖులకు మాట ఇచ్చి
వేదాంగ పారగులైన బ్రాహ్మణోత్తములు తనకు తోడై రాగా జనమేజయుడు చేస్తున్న సర్పయాగ భవనానికి వెళ్ళి అక్కడ తన దేహం నుంచి వెలువడైన ఉజ్వలమైన కాంతితో నిండి ఆ ప్రదేశమంతా ప్రకాశిస్తుండగా స్వస్తి వచనపూర్వకంగా చంద్రవంశానికి అలంకారము వంటి వాడవై రాజర్షివై దారుని ప్రజలనందరూ దయతో ధర్మం తప్పకుండా పాలిస్తూ ఉన్నవాడవు అంటూ జనమేజయుని అతనిచే చేయబడుతున్నటువంటి యజ్ఞ మహిమను, ఆ యజ్ఞంలో పాల్గొన్న ఋత్విజులను, సదస్యులను, అగ్నిభట్టారకుని పలు విధాలుగా స్తుతించాడు. ఆ స్తుతికి అందరూ సంతృప్తులయ్యారు. పిమ్మట జనమేజయుడు ఆస్తికుని చూసి, ఓ మహర్షి సత్తమా, నీకేది ఇష్టమో చెప్పు, అది నేను ఇస్తాను అంటాడు. అందుకు సంతోషించిన ఆస్తికుడు, ఇప్పుడు నువ్వు చేసిన ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపేయమంటాడు. అక్కడి విప్రజనం కూడా ఇలాంటి విశిష్ట విప్రుడు, మహాతపోధనుడు పాత్రుడు అయినట్టి వానికి ప్రియం కలిగేలా ఏమిచ్చినా అది మంచికే అవుతుంది కాబట్టి అతడు కోరినది సంతోషంగా ఇవు మహారాజా అని అంటారు. ఆ సమయానికి యజ్ఞ మంత్రాల ప్రభావం వలన ఇంద్రుని రక్షణ నుంచి కూడా బయటపడిన వాడైన తక్షకుడు ఇక తప్పక యాగాగ్నిలో పడటానికి దావాగ్ని శిఖలాగా మండుతూ జనులందరూ ఆశ్చర్యపడేటట్లుగా గగన వీధిన వస్తున్న వాడిని ఆపి ఆస్తికుడు, ఓ తక్షక, ఇక నీవు వెనక్కు తిరిగి వెళ్ళిపోవు అంటాడు. అలా తల్లి శాపం కారణంగా ప్రారంభమైనటువంటి సర్పయాగం అనే మృత్యుముఖం నుంచి వారిని కాపాడాడు ఆస్తికుడు అంటూ అక్కడి సదస్యులు ఎంతగానో సంతోషపడి ఆస్తికుని స్తుతించారు. జరత్కారికి జన్మించిన మహాముని అయిన ఆస్తికుని మనసులో తలచుకుంటే ఎవరికైనా సరే సర్పభయం పోతుందని, అంతేకాకుండా ఆ ఆస్తికుని చరితం విన్నవారికి సర్వ పాప క్షయమవుతుందని మునులు వరమిచ్చారు. శ్రీకాంతాయ కళ్యాణనదే ధ్యాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.